నీటిలో మునిగిపోయే చర్చ్ గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది. దాని గురించి అడిగారు. కర్ణాటక జిల్లాలో హాసన్ అనే జిల్లాలో నీటి మధ్య ఒక ఓల్డ్ చర్చ్ అనేది కనిపిస్తుంది. వర్షాకాలం చూస్తుంటే ఈ చర్చ్ మొత్తం నీటితో మునిగిపోద్ది. అందుకే దీన్ని ఫ్లోటింగ్ చర్చ్ అంటారు, సబ్మెర్జ్డ్ చర్చ్ అంటారు. కానీ దీని అసలు కథ ఏంటంటే ఆ చర్చ్ షేటిహాలి రోజరీ చర్చ్ 1860లోనే ఫ్రెంచ్ మిషనరీలు నిర్మించారు. అప్పుడు అది నీటిలో లేదు. ఇది హేమావతి అనే రివర్ దగ్గర, హేమావతి నది ఒడ్డున ఒక సజీవమైన ప్రార్థనా స్థలం, చాలా ఫేమస్ ప్రార్థనా స్థలం. కానీ ఆ తర్వాత ఈ హేమావతి నది మీద డ్యామ్ అండ్ రిజర్వాయర్ నిర్మించారు. దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీటి నిల్వ ప్రాంతం ఎక్కువగా పెరిగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేశారు. చర్చ్ కూడా అక్కడే వదిలివేయబడింది. ఇక ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రిజర్వాయర్ నీటి మట్టం పెరిగినప్పుడు ఈ 160 సంవత్సరాల గోతిక్ చర్చ్ యొక్క శిథిలాలు నీటిలో మునిగిపోతాయి. నీరు తగ్గినప్పుడు మళ్ళీ ఈ చర్చ్ అనేది బయట నార్మల్గా ఉంటుంది. అంటే ఒకే చర్చ్ ఒకసారి నీటిలో ఉంటుంది, మరొకసారి నేల మీద ఉన్నట్టే ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇది కేవలం ఒక పాడైపోయిన భవనం కాదు, 19వ శతాబ్దపు గోతిక్ ఆర్కిటెక్చర్కి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఈరోజు ఇక్కడ ప్రేయర్స్ అనేది జరగట్లేదు, కానీ చరిత్రపరంగా, నిర్మాణాత్మకమైన కళపరంగా, ప్రకృతి పరంగా ఈ మూడింటి కలయికగా ఈ చర్చ్ అనేది నిలిచిపోయింది. వర్షాకాలంలో నీటి నుంచి పైకి కనిపించే ఆ భారీ ఆర్క్ చూస్తుంటే ఇది నిజంగా ఒక సినిమా సీన్లా కనిపిస్తుంది. ఇది కర్ణాటకలో షెటిహాలి రోజరీ చర్చ్. నీటిలో మునిగిపోయినా చరిత్రలో మాత్రం మునిగిపోని చర్చ్గా ఉంది.